బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎవరు బాగా ఆడుతున్నారు? గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందండి? అంటే స్టార్ మా చేతిలో ఉంది కదండి. విన్ అయితే అందరూ అనుకునేది గౌతమే విన్ అవ్వాలి అని. కానీ స్టార్ మా ఏం చేస్తారో తెలియదు కదా. వాళ్ళ సీరియల్ బ్యాచ్ ని గెలిపించుకోవాలంటే నిఖిల్నే గెలిపిస్తారు. ఓకే, అంటే వైల్డ్ కార్డ్ లో వచ్చాడు కదా గౌతమ్, ఛాన్స్ ఉందంటారా? అయినా సరే బాగా ఆడుతున్నాడు కదా. ఓకే, వైల్డ్ కార్డ్ గా వచ్చినా సరే తన గ్రాఫ్ అనేది ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకున్నాడు, తన ఆటను పెంచుకున్నాడు. బాగా ఆడుతున్నాడు గౌతమ్. మధ్య మధ్యలో అగ్రెసివ్ అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అగ్రెసివ్ అనేది అందరు అవుతారు. అంటే నిఖిల్ కవర్ చేసుకుంటున్నాడేమో, కొంచెం అగ్రెషన్ ని కవర్ చేస్తున్నాడు. మొన్న చూసాం కదా అగ్రెషన్ ఎలా అయ్యాడు. సో అది కొంచెం ఒక ఏంటంటే ఆ అగ్రెషన్ అవ్వకూడదు, స్మార్ట్ స్లిప్ అవ్వకూడదు అని కొంచెం కవర్ చేసినట్టు అనిపిస్తుంది. గౌతమ్ అయితే ఓపెన్ గా ఉన్నట్లు రియాలిటీగా. నబీల్ బానే ఫస్ట్ లో బాగా ఆడాడు. కొంచెం కారణం ఏంటంటారు నబీల్ తగ్గిపోవడానికి కారణం? నిఖిల్ వాళ్ళ గ్రూప్ తో ఉండడం. అంటే నిఖిల్ ని పృథ్వీ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయకపోయినా నబీల్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల తన గ్రాఫ్ తగ్గిపోయింది. లేడీస్ లో ఎవరు బాడుతున్నారు? ప్రేరణ బాగా ఆడింది. మొన్న ఎలిమినేట్ అయిపోయింది కదా రోహిణి కూడా చాలా బాగా ఆడింది. ప్రేరణకు విన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదా? లేడీస్ కి గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్. ఓకే, ఈ టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 గౌతమ్, నిఖిల్, అవినాష్, నబీల్. ముక్క అవినాష్ ఏమైనా ఛాన్స్ ఉందా గెలిచే ఛాన్స్? ముక్క అవినాష్ లేదా? ఎలా ఉందండి అతను? వైల్డ్ కార్డ్ వచ్చాడు. సో మొన్నే నామినేషన్ లోంచి బయటకు వచ్చాడు, ఎలిమినేషన్ అయ్యాడు. అంత లేదు. రోహిణి వెళ్ళిపోయింది కదండి, ఎలా అనిపించింది? కొంచెం బాధ ఉంది. అంటే రోహిణి ఫస్ట్ నుంచి నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల తనకి అట్లా అయింది. కానీ చాలా బాగా ఆడింది. ఉన్న రోజులు ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది. అవినాష్ రోహిణి అయితే ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగుంది. ఫైనల్ గా ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? నాకైతే గౌతమ్ గెలిస్తే బాగుంటుంది. ఈ సీజన్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంగేజ్ చేసిందండి? చాలా తక్కువ. ఎక్కడ మైనస్ అది ఇది అని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం షో బాగున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇంకా 1 వీకే ఉంది కాబట్టి 10ంటికి మార్చడం ఇంకా దారుణం. అసలు ఫస్టే బిగ్ బాస్ చూడాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. 10ంటికి మార్చేసరికి మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి పర్వాలేదు. ఎక్కడ మిస్ అయిందంటారు అసలు సక్సెస్ ఫెయిల్ అవ్వడానికి? కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదు అని. కింద వాళ్ళని ఎప్పుడు మనం బిగ్ బాస్ 4 చూస్తుంటే చాలా కింద లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మొత్తం ఎక్కువ సీరియల్ బ్యాచ్ ని, మా టీవీ బ్యాచ్ ని వీళ్ళని ఎక్కువ సామాన్యం తీసుకోలేదు అని అంటున్నారు. తప్ప ఎవరున్నారు? ఎవరు లేదు.